హాయ్ అండి. ప్రోమో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఈరోజు ట్విస్ట్ ఏంటంటే దివ్య ఎలిమినేట్ అయిపోతుంది అనమాట ఈరోజు. ఇంకోటి ఈరోజు మళ్ళీ నాకు సార్ ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ వచ్చేసి ఫ్రీకి వాళ్ళ ఫొటోస్ ఉంటాయి అనమాట. ఆ ఫొటోస్ ఎవరైతే ఇంట్లో ఉండకూడదు అనుకుంటారో వాళ్ళ ఫోటో తీసేసి జస్ట్ డస్ట్బిన్ వేయాలని చెప్తారనమాట. సో ఒక్క రీజన్తోని ఒకే ఒక మొన్న జరిగిన గొడవతోని అందరు సంజన పేరు తీశారనమాట. ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు సంజన పేరు తీస్తారు. సో సంజన పేరు ఎక్కువసార్లు రావడం వల్ల, ఎక్కువ ఓట్స్ సంజనకు పడడం వల్ల నాకు సార్ ఏమంటారు ఏంటనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ వచ్చేసి భరణి చెప్తాడు. భరణి ఏం చెప్తాడంటే మొన్న జరిగిన ఆర్గ్యుమెంట్లో తను అలా మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలేదు. సో ఈ ఇంట్లో తను ఉండడం నాకు నచ్చలేదు సార్ అని చెప్పి అంటాడనమాట. అంటే డైరెక్ట్గా అన్నాడు. తను మాట్లాడే మాటలు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, తను చూసుకోకుండా అనేస్తుందని చెప్పి అంటాడనమాట. ఇంకా డెమోన్ వచ్చేసి డెమోన్ ఈ ఇంట్లో అందరితో బాగానే ఉంది సార్, నాకు సంజన గారితో ఒక్కరితోనే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే తను నాతో అలా అంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. మొన్న జరిగిన ఆర్గ్యుమెంట్కి నాకు నచ్చట్లేదు అని చెప్పి చెప్తానమాట. ఇంకా సుమన్ శెట్టి అయితే సేఫ్ ప్లేయర్ అండి. ఎంత సేఫ్ ప్లేయర్ అంటే ప్రతిసారి నాకు సపోర్ట్ చేసేలా క్యాప్టెన్సీ కంటెండర్లో అదే, గేమ్లో అదే, టాస్క్లలో అదే, ఎలిమినేషన్లో అదే, నామినేషన్ పాయింట్స్లలో అదే, అన్ని పాయింట్స్లో ఒకటే డైలాగ్ చెప్తాడు. అప్పటికి నాగార్జున సార్ కూడా ఇదే అంటారు, అన్నిటికీ అదే డైలాగ్ వాడతావా, వేరే డైలాగ్ మార్చరా బాబు, వేరే డైలాగ్ మార్చు అని చెప్తానమాట. ఇది హైలైట్ అనిపించింది నాకైతే నిజంగా. లిటరలీ ప్రతిసారి నువ్వు నాకు సపోర్ట్ చేసేలా అన్న ప్రతిసారి ఎవరన్నా చెప్తే బాగుండు, ఆయనకి అర్థమవుతాట అనిపించింది. ప్రతిసారి హెల్ప్ చేస్తే అయిపోతుంది, సపోర్ట్ చేస్తే ఇక తీయడా. ఎవరిది కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి, ఎవరు కరెక్ట్ పాయింట్ లేవనేది చూసుకొని, ఎవరు స్ట్రాంగ్గా మాట్లాడుతారో, ఎవరు గేమ్ మంచిగా ఆడుతారో అది చూసుకొని కదా నామినేట్ చేసేది. ప్రతిసారి నామినేషన్లో అదే, క్యాప్టెన్సీ కంటెండర్లో అదే, ఇంకా గేమ్లలో అదే, సపోర్టింగ్ టాస్క్లో అదే, ప్రతిసారి సంజనని టార్గెట్ చేస్తూ ఉంటాడు. అంటే ఇంకెవరితో గొడవలు లేవు, ఆ మొక్కతే ఉంది కదా, ఆ మొక్కని పట్టుకొని ప్రతిసారి కామెడీలలో మంచిగా సంజన గారు తనతో చాలా మంచిగా ఉంటున్నారు. మొన్న డార్లింగ్ అనడం అని అంటే బాగాలేదని చెప్పి అనడం ఇంకా నాకు వరస్ట్ అనిపించింది. డార్లింగ్ అని పిలవడం వల్ల ఏమైందనక ఆల్రెడీ పర్మిషన్ తీసుకొనే పిలిచింది డార్లింగ్ అని. వద్దు ఇబ్బంది ఉందంటే తీసేసింది. సో ఆయనకు ఎందుకో నెగిటివ్గా చూస్తుండు సంజన గారిని. సో సేఫ్ ప్లేయర్ అనిపించింది నాకైతే. ప్రతిసారి టాస్క్లలో అదే చెప్పడము, అన్నిట్లలో అదే చెప్తుండు. సో ఒక రీజన్ కాకుండా వేరే వాళ్ళని కూడా నామినేట్ చేస్తుండ్రు, ఒక్కరిని నామినేట్ చేస్తుండు. సుమన్ శెట్టి అయితే చాలా చాలా సేఫ్గా ఆడుతుండు, అందరితో గొడవలు పెట్టుకోకుండా నెమ్మదిగా వెళ్దామన్నట్టు ఉంది అనమాట. సో నాగ్ సార్ కూడా గట్టి వార్నింగే ఇస్తాడు సుమన్ శెట్టికి, వేరే డైలాగ్ వెతుక్కో బాబు అని చెప్పి. సో నెక్స్ట్ తనుజ ఏంటంటే తనుజ మాట్లాడడం ఏదో హైపర్ అయిపోయి మాట్లాడతానమాట సంజన గారే అని చెప్పి. కానీ తనుజకు మాట్లాడిన మాటలలో కొంచెం నిజం ఉంది. ఎందుకంటే సంజన గారు చూసుకోకుండా ఏది పడితే అది వాగేస్తుంది. ఇంకోటి తనని ఎవరైనా ట్రిగర్ చేసి, తనని ఎవరైనా తిడితే వాళ్ళని ఎట్లా తిట్టాలి, వాళ్ళు నన్ను అన్నారు కదా, నేను కూడా వాళ్ళని అనేసేయాలని చెప్పి తొందరలో ఏది పడితే అది అనేస్తుంది. సో ఈ పాయింట్ కరెక్ట్గా మాట్లాడింది నాకు బాగా నచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ వచ్చేసి నేను తన మంచి గురించే తనకి చెప్తున్నా, అయినా కానీ వినట్లేదు. సో నాకైతే ఎందుకో సంజన గారు నచ్చట్లేదు. తన గేమ్ మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. తను ఇతరులు చెప్పింది విని, మంచికి చెప్పినప్పుడు విని గేమ్ మంచిగా ఆడితే బాగుంటుంది, తన గేమ్ చాలా బాగుంటుంది ఇట్లా చేంజ్ కావడం వల్ల అని చెప్పి అంటాడనమాట. అంటే ఒక పాజిటివ్ వేలో చెప్తాడు ఇమాన్యుల్. చాలా బాగా అనిపించింది. అంటే మొన్న జరిగిన ఆర్గ్యుమెంట్లో ఇమాన్యుల్ ఎంత చెప్పినా వినకుండా రిటర్న్ తీసుకోమంటే తీసుకోలేదు తన వర్డ్స్ని. సో సారీ కూడా చెప్పలేదు. దానికి ఇమాన్యుల్ చాలా ఫీల్ అయ్యింది. ఎందుకంటే తన మంచి గురించి చెప్పినా కానీ తను వినకుండా అలా చేసింది కదా. సో అదే పాయింట్ పెడతాడనమాట. నేను ఎంత చెప్పినా వినట్లేదు, తను విని మంచిగా గేమ్ మార్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తానమాట. సో అలా ఇంకా ఇమాన్యుల్ అయితే ఒక సాంగ్ పాడతాడు, ఎమోషనల్గా ఉంటుంది అనమాట. ఎమోషనల్ సాంగ్, అసలు మదర్స్కి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ పాడతాడు. ఆ సాంగ్ పాడినప్పుడు అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాడు అనమాట. చాలా బాగా పాడతాడండి. సో మొత్తానికైతే ఇక సంజన గారిని అయితే అందరూ నామినేట్ చేస్తారనమాట. అంటే ఇంటి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అందరూ డస్ట్బిన్లో వేసేస్తారనమాట. బట్ లాస్ట్ అయితే దివ్య వెళ్ళిపోతుంది. దివ్యకి ఎక్కువ లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. సో సంజన గారు సేఫ్ ఉంటారు, దివ్య వెళ్ళిపోతుంది అనమాట.
సో మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.